ఇరాన్లో జరుగుతున్న వారు గురించి మనందరికీ తెలుసు. ఇజ్రాయిల్ ఇరాన్పై దాడులు చేస్తుంది. ఈ దాడుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 900 కుటుంబాలు భయంతో వణికిపోతున్నాయి. హైదరాబాద్కు చెందినటువంటి 900 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. ఇప్పటికే భారత రాయబార కార్యాలయం వీళ్ళందరి కోసం ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసింది. ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతోమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు. చాలామంది స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం, ఎంబీబీఎస్ చేయడం కోసం ఇరాన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. 24 అవర్స్ నుంచి వాళ్ళ ఫోన్లు కలవట్లేదు. ఇంటర్నెట్ సేవలు అక్కడ బంద్ అయిపోయాయి. కొన్ని నెట్వర్క్స్ కూడా అక్కడ పని చేయట్లేదు. వాళ్ళ ఫోన్లు కలవట్లేదు. వాళ్ళు ఎలా ఉన్నారో కూడా ఇక్కడున్న వాళ్ళకు తెలియట్లేదు. వాళ్ళు అక్కడ అసలు ఎలా ఉన్నారో, సేఫేనా కాదా, వాళ్ళు తిరిగి వస్తారా లేదా అని రకరకాల అనుమానాలతో, రకరకాల భయాలతో ప్రాణాల్ని అరిచేతిలో పెట్టుకొని ఉన్నాయి ఈ 900 కుటుంబాలు. నిజంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఇరాన్లో. ఆ కుటుంబాలన్నీ కూడా వాళ్ళు సేఫ్గా రావాలని ప్రార్థిస్తున్నారు. వాళ్ళంతా కూడా సేఫ్గా మళ్ళీ హైదరాబాద్కి రావాలని మనం కూడా కోరుకుందాం.